భద్రాచలం పట్టణానికి చెందిన వెలిశాల అభిలాష్, స్రవంతిలకు నిత్యశ్రీ అనే 3 సంవత్సరాల పాప ఉంది. పాప పుట్టిన 3వ నెల నుండి తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. అభిలాష్ గోదావరి కరకట్ట వద్ద ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతూ పాపకు వైద్యం చేపిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన సమాచారం గ్రూప్ అడ్మిన్ రాజా కిరణ్ సభ్యుల సహకారంతో 43,000 నగదును స్థానిక కిరణ్ ఫ్లెక్స్ షాప్ వద్ద పట్టణ ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ 2018 నుంచి గ్రూప్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తున్న గ్రూప్ సభ్యులకు అడ్మిన్ రాజా కిరణ్ కొనియాడారు. ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, చిన్నారి పేద పిల్లలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. చిన్నారి పాప వైద్యానికి సహకరించిన సమాచారం గ్రూప్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కుంజా సంతోష్, మీసాల గోపి, నాగరాజు, పులి ప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వసంత. మేము భద్రాచలంలో రామాలయం టెంపుల్ దగ్గర అద్దె ఇంట్లో ఉంటున్నామండి. మా పాప పేరు నిత్యశ్రీ. వాళ్ళ నాన్న గత కొన్ని సంవత్సరాల నుంచి రామాలయం టెంపుల్ దగ్గర ఫోటోగ్రాఫర్గా చేస్తున్నారు. మా పాపకి పుట్టిన 3 నెలల తర్వాత బ్రెయిన్లో వాటర్ వచ్చిందని మాకు తెలిసింది. ఎలా తెలిసిందనంటే తనకి ఫిట్స్ రావడం వల్ల చాలా రకాల హాస్పిటల్స్ మేము తిరిగామండి. తిరిగినా కూడా పాపకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయడానికి మేము నీలపర్ ఉస్మానియా హాస్పిటల్లో చాలా నెలల క్రితం ఉన్నాం. అంటే 7 నెలల వరకు దాదాపు ఉన్నాము. చాలా రకాలైన పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఎక్కినా కానీ పాప కండిషన్ మంచిగా రాలేదండి. అయితే దాని కొరకు మేము ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేసినా కానీ చాలా డేంజర్ అని చెప్పారు. దానికి మేము వెనుకడుగు వేసాము. పాపకి ఇలానే మెడిసిన్ ట్రీట్మెంట్ వాడుతూ ఉన్నామండి. ఆపరేషన్ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారండి. దానికి స్తోమత లేక మేము వెనుకడు వేసాము. అలానే పాపకి ఆపరేషన్ చేసినా కానీ ప్రాణంతో ఉండిద్దో లేదో చెప్పలేమని చెప్పారండి. గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. దానికి మేము వెనుకడు వేసామండి. దీని కొరకు మాకు సమాచారం గ్రూప్లో తెలిసిన వ్యక్తి మాకు చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మేము చాలా ఖర్చు పెట్టామండి. ఈరోజు మాకు ఇప్పటివరకు సహాయం చేసిన వాళ్ళు 40,000 మాకు సహాయం చేశారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భద్రాచలం పట్టణానికి చెందిన వెలిశాల అభిలాష్, వసంత దంపతులకి నిత్యశ్రీ అనే పాప 3 సంవత్సరాల క్రితం జన్మించడం జరిగింది. మొదట 3 నెలలు బాగానే ఉన్నప్పటికీ 3 నెలల తర్వాత పాపకి మెదడుకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. తలకి నిమ్ము చేరడం, దాని ద్వారా అనేక ఇబ్బందులు ఎదురవుతుంది. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా వారు వైద్యానికి ఇబ్బంది పడుతూ చేయించుకుంటూ వస్తున్నారు. ఒక 6 నెలలు కంప్లీట్గా హైదరాబాద్లో ఉండి ట్రీట్మెంట్ చేయించినప్పుడు కూడా పాపకి అంత క్యూర్ అవ్వలేదు. ఆపరేషన్ చేయించాలని చూసినప్పటికి కూడా వైద్యులు ఆపరేషన్ చేయించినట్లయితే పాపకు ప్రమాదం అని తెలపడంతో ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తున్నారు. తండ్రి అభిలాష్ ఫోటోగ్రాఫరు, సొంత ఇల్లుగో లేక అద్దెంట్లోనే ఉంటున్నాడు. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఈ విషయం తెలిసిన మేము సమాచారం గ్రూప్ అనే ద్వారా అందరం కూడా తలా కొంత వేసుకొని నగదుని ఈరోజు 40,800 రూపాయలని ఈరోజు పాప తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది. మన భద్రాచల పట్టణంలో సంబంధించిన నిత్యశ్రీ పాప ఆరోగ్యం బాగా ఎప్పటి నుండో పుట్టిన దగ్గర నుండి ఒక మంచి వేడిగా ఉన్న బేబీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం వికటించి ఆమె బ్రెయిన్కి సంబంధించి డిసీజ్ రావడం వల్ల దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన ఈ సమాచార గ్రూప్లో మన కిరణ్ గారు పోస్ట్ చేయడం, దానికి చాలామంది భద్రాచల వాసులు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ తాలూకా మానవతా దృక్పథంతో ఆ పాపకి కొంత చేయూతనిచ్చి సుమారు ఒక 2 డేస్లోనే 42,000 దాకా దయాద్రోగులతో చాలామంది వచ్చి ఇవ్వడంతో కిరణ్ గారి సమక్షంలో దాన్ని కలెక్ట్ చేసి ఈరోజు మనం ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి మన కిరణ్ ఫ్లెక్స్ షాప్ దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా సమాచారం గ్రూపులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కిరణ్ గారు చాలా భద్రాచలం పట్టణంలో చాలా వరకు సహకారం ఇస్తున్నందుకు కిరణ్ గారిని నిజంగా మా పోలీస్ తరఫున కూడా భద్రాచలం పోలీస్ తరఫున కూడా మేము అభినందిస్తున్నాం.